అటుకుల పాయసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక అరకప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, వాటర్ డ్రైన్ చేసేసుకొని. తర్వాత ఒక 3/4 కప్పు బెల్లం ఇంకా అరకప్పు నీళ్ళు వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకొని 1 కప్పు పూల్ మకానా వేసుకొని మకానా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న మకానాలో హాఫ్ మకానా మిక్సీ జార్లో వేసుకొని కాజు కూడా వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. వేరే కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని పాలు మరిగిన తర్వాత మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులు వేసుకొని పౌడర్ చేసిన మకానా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న పూల్ మకానా కూడా వేసేసుకొని కలుపుకున్నాక బెల్లం సిరప్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. డీటెయిల్డ్ వీడియో ఈ షార్ట్ కింద ట్యాగ్ చేస్తాను. సబ్స్క్రైబ్. బాయ్.